ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క 5 పాయింట్స్‌ని బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. నంబర్ 1 డాక్యుమెంటేషన్, నంబర్ 2 లొకేషన్ హైలైట్స్, నంబర్ 3 ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్, నంబర్ 4 సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్, నంబర్ 5 ఎస్‌ఇజెడ్ జోన్. హలో అండి. నా పేరు రిషి. నేను గత 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. డాక్యుమెంటేషన్స్ అన్నప్పుడు 2 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటది. కొన్ని ఫార్మ్ ల్యాండ్స్ ఉంటది. కొన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటది. సో, ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నప్పుడు పట్టా, పాస్‌బుక్ పక్కా రావాలి. అండ్ అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్నప్పుడు కొన్ని డాక్యుమెంటేషన్ చెక్ చేయాలి. దాంట్లో రేరా రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్ ఒకటి అండ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ఒకటొస్తది. అండ్ ఇవన్నిటితో పాటు మనకు మినిమమ్ 25-45 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ అనేది ఉంటది. ఆ లింక్ డాక్యుమెంట్ కంపల్సరీ షేర్ చేయాల్సిందే. సెకండ్ వచ్చేసి లొకేషన్. సో, లొకేషన్ అన్నప్పుడు మనకు మేజర్‌గా గుర్తొచ్చేది హైదరాబాద్ సరౌండింగ్‌లో టోటల్ 11 హైవేస్ ఉంటది. ఆ 11 హైవేస్‌లో మేజర్‌గా 4 హైవేస్ ఉంటది. ఆ 4 హైవేస్‌లో ఒక 2 చాలా గ్రోత్ అయ్యే హైవేస్ ఉంటది. ఆ 2 హైవేస్‌లో నంబర్ 1 వచ్చేసి షాద్‌నగర్ బెంగుళూరు హైవే NH-44, నంబర్ 2 వచ్చేసి బాంబే హైవే. సో, ఆల్రెడీ బాంబే హైవేలో చాలా మటికి రేట్ చాలా పెరిగిపోయింది. అప్రాక్స్‌లీ 55-60 కిలోమీటర్ వరకు మనకు 25,000-30,000 వరకు ప్రైస్ స్టాగ్నేట్ అయిపోయింది కాబట్టి, బెంగుళూరు హైవేలో టిల్ మనకు ఆప్షన్స్ ఉంది. 25-30 కిలోమీటర్స్ వరకు మనకి ఇంకా 10,000-15,000 లోపు మనకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 3 ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ అన్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సిందే ప్రాజెక్ట్ వాళ్ళు ఏమేం డెవలప్‌మెంట్ ఇస్తున్నారు, రోడ్స్ ఎన్ని ఫీట్స్ రోడ్ ఇస్తున్నారు, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉందా లేదా, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా లేవా, ఎంట్రన్స్ ఆర్చ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్లస్ దాంతో పాటు పార్క్స్ ఎన్ని ఇస్తున్నారు, పార్క్ గురించి కూడా చూసుకోవాలి. రోడ్ ప్రామిస్ ఏం చేశారు, బీటీ రోడా, సీసీ రోడా, 30 ఫీటా, 40 ఫీటా, 60 ఫీటా, డిపెండ్స్ ఆన్ లొకేషన్స్, డిపెండ్స్ ఆన్ డెవలప్మెంట్ ఏమేం ప్రామిస్ చేశారో అవన్నీ చెక్ చేయాలి. దాంతోపాటు ఇప్పుడు వరకు డెవలప్డ్ అయిన వెంచర్స్ని కూడా వెళ్ళి చెక్ చేయాలి ఒకసారి. ఎట్లా డెవలప్ చేశారు, ప్రామిస్ చేసినట్టు ఉందా లేదా. సో, దీన్ని బట్టి మన క్లారిటీ వచ్చేస్తుంది లైక్ కంపెనీ వర్త్ ఉందా లేదా అని చెప్పి. సో, ఇట్లనే మనం దాని గురించి ఎంక్వైరీ చేయొచ్చు, చెక్ చేయొచ్చు. నంబర్ 4 వచ్చేసి సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసినట్టు సెక్యూరిటీ సర్వీస్ ఉందా లేదా, 24/7 సెక్యూరిటీ ఇస్తున్నారా లేదా, అండ్ కంపౌండ్ వాల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచరా, సెమీ గేటెడ్ కమ్యూనిటీ యాజ్ ఎ ఫార్ జస్ట్ లైక్ వెంచర్ చేసి వదిలేసారా. సో, ఇలాంటివి కూడా మనం చెక్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ పరంగా ఏమేమి మెయింటైన్ చేస్తున్నారు, లైక్ చాలా కంపెనీస్ ఉన్నాయి 5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ ఫ్రీ ఇస్తారు. సో, అలాంటి మెయింటెనెన్స్ ఫ్రీ ఉన్న దగ్గర తీసుకుంటే యాజ్ ఆఫ్ నౌ మనం వెంచర్‌లో ఉండం కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫ్యూ ఇయర్స్ వరకు వెంచర్‌ని డెవలప్‌మెంట్ చేయడానికి డెవలప్‌మెంట్ చేసిన తర్వాత ఏమైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తే కంపెనీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డెవలప్‌మెంట్ ఆర్ నాట్, మెయింటెనెన్స్ ఆర్ నాట్, అది కూడా మనం చెక్. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి నంబర్ 5. నంబర్ 5లో ఏందంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లైక్ ఎస్‌ఇజెడ్ జోన్. ఎస్‌ఇజెడ్ జోన్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఎక్కడైతే ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటదో, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంటదో, అలాంటి దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్‌మెంట్ షార్ట్ టైమ్ పీరియడ్‌లో బాగా పెరిగే ఛాన్సెస్. మనం చూస్తూనే ఉన్నాము హైదరాబాద్ సరౌండింగ్‌లో హైటెక్ సిటీ గచ్చిబౌలి ఉన్న ఏరియా మొత్తం ఎస్‌ఇజెడ్ జోన్సే. ఒక 20 ఇయర్స్ బిఫోర్ ఎళ్తే గచ్చిబౌలి చూడండి 500-700లో అమ్ముతున్న ల్యాండ్ ప్రైసెస్ ఉంటాయి పర్ స్క్వేర్ యార్డ్స్. అది ఈరోజు 5,00,000 ఈ రేంజ్‌లో అమ్ముతున్నారు పర్ స్క్వేర్ యార్డ్స్, కమర్షియల్, సెమీ కమర్షియల్. జస్ట్ బికాస్ ఆఫ్ ఎస్‌ఇజెడ్ జోన్ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమైంది. సో, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉండడం వల్ల హైటెక్ సిటీ ఏ రేంజ్‌లో డెవలప్డ్ అయింది ప్రతి ఒక్కరికి తెలుసు. సో, అదే విధంగా మనకు ఇప్పుడు షాద్‌నగర్ సరౌండింగ్‌లో చాలా డెవలప్‌మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్తూరు ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్, హైదరాబాద్ చందన్‌వెల్లి ఒక స్పెషల్ ఎకనామిక్ జోను, షాద్‌నగర్ దాటిన తర్వాత పోలేపల్లి ఒక ఎస్‌ఇజెడ్ జోను, పోలేపల్లి దాటిన తర్వాత మహబూబ్ నగర్, దెబిటిపల్లి అదొక ఎస్‌ఇజెడ్ జోను. సో, ఇలాంటి ఎస్‌ఇజెడ్ జోన్స్ ఉండడం వల్ల ఆ సరౌండింగ్ అంతా చాలా టూ మచ్‌గా డెవలప్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన 10-15 లాక్స్, 20 లాక్స్ ఎంతైతే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం, దానికి డబుల్, త్రిపుల్ వచ్చే ఛాన్సెస్ చాలా, చాలా ఈజీగా అండ్ చాలా షార్ట్ టైమ్‌లో మనం డబుల్, త్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది.
నేను ఈ మధ్యలో కలిసిన చాలామంది క్లయింట్స్ నాకు ఈ కొన్ని క్వెషన్స్ బాగా రిపీటెడ్‌గా అడగడం వల్ల నేను ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకోవాలనుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ గురించి చూస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.